వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. విశాఖ పెందుర్తి తెలుగు భాష దినోత్సవం 97వ సుజాత నగర్ నందు గల శ్రీ నవోదయ పాఠశాల నందు తెలుగు భాష దినోత్సవం పురస్కరించుకుని గిడుగు నరసింహమూర్తి తెలుగు భాష కోసం చేసిన కృషిని విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ మురళి తెలియజేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స అనే విధంగా తెలుగు భాషను విద్యార్థి దశ నుంచి తల్లి నాటి మాతృభాషను మర్చిపోకూడదు అని అన్నారు. విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంటే సూర్యాస్తమయం సమయంలో కాలం అనే వర్తకు ఈరోజు తెలుగు భాష దినోత్సవ కార్యక్రమం గిడుగు వెంకట రామమూర్తి గారి యొక్క జన్మదినాన్ని మనందరం శ్రీ నవోదయ స్కూల్లో ప్రతి ఉపాధ్యాయులతో కలిసి జరుపుకున్నాము. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇలాగా జరుపుకోవడం నాకు చాలా ఆనందం ఉంది. నేను స్కూల్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరమే తెలుగు భాష దినోత్సవం ఇంత ఘనంగా జరగడానికి కారకులైనటువంటి ప్రతి టీచర్స్ కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు తెలుగు భాష ఈరోజు మా సొసైటీలో ఎంతలాగా కిందకి దిగజారుతుందనే విషయం అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మన తెలుగులో మనం యాక్చువల్గా పుట్టింది ఆంధ్ర రాష్ట్రంలో మన పిల్లలకి తెలుగు నేర్పించడంలో చాలామంది తల్లిదండ్రులు కావచ్చు, సొసైటీ కావచ్చు, తెలుగుని చాలా చిన్నచూపుగా చూడడం అనేది మనందరికీ ఒక రకమైన ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు స్కూల్స్లో ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఇంకా ఇతర భాషలు చాలా ఎక్కువ ఉన్నప్పుడు కూడా తల్లి లాంటి తెలుగుని మర్చిపోవడం అనేది చాలా బాధాకరం. అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కానీ, ప్రతి ఆంధ్రాలో పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా తెలుగుని గౌరవించాలి, తెలుగులో మాట్లాడాలి. తెలుగు అనేది మన సంప్రదాయం. మన తెలుగులోనే చాలా సంప్రదాయమైన పద్ధతులు ఉన్నాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేసుకున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటు తోడుగా ఉన్నటువంటి ప్రతి టీచర్కి, ఫ్యాకల్టీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను నవోదయ పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జన్మదినాన్ని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి మా నవోదయ పాఠశాల యాజమాన్యానికి, మా ఉపాధ్యాయులు, పిల్లలు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేశారు. ఎందుకంటే తెలుగు భాషకి వాడుక భాషగా ఉన్న ఈ రోజుల్లో వేడుక కల్పించింది మా నవోదయ పాఠశాల యాజమాన్యం. ఎందుకంటే ఈ తెలుగు సాహిత్యంతో పాటు ఎందరో కవులు ఈ సాహిత్యాన్ని ముందు తరాలకు అందించాలని ఎంతో కృషి చేశారు. వారి బాటలో నడిచి, వారి మాటలు వేదంగా భావించి అమ్మపాలకు అమ్మదనంతో పాటు తెలుగు మకరందాన్ని మా విద్యార్థులందరికీ అందించాలన్న సదుద్దేశంతో మా యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ తెలుగు సాహిత్యంలో ఎంతమంది కవులు ఉన్నారో అందరూ పాత్రధారులు, అందరూ వేషధారణ, అలాగే ముఖ్యంగా తెలుగు తల్లి, భరతమాత వంటి ముఖ్య పాత్రలతో పాటు విచిత్ర వేషధారణలు, లఘునాటికలతో పాటు పద్యాలు, సాహిత్యంలో కవితలు, సామెతలు, జాతీయాలతో అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా వ్యవహారిక భాషోద్యమ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.